నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడే విధంగా ఉండాలి. మరి పర్యావరణహితంగా నిర్మించే భవనాలనే హరిత భవనాలుగా పిలుస్తారు. హైదరాబాద్ నగరవాసులు ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ బిల్డింగ్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య సముదాయాలు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాలు, పాఠశాల భవనాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇంటి ఎంపిక విషయంలో కొనుగోలుదారుల ఆలోచనల్లో ఇటీవల కాలంలో పలు మార్పులు వచ్చాయి. హరిత భవనాల్లో ఉన్న ప్రశాంతత ఎక్కడా లేకపోవడంతో రెండో ఇంటి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాజెక్టులకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఉందా అని అడిగి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రేటింగ్ ఉన్న ప్రాజెక్టులో నివాసాలకు మంచి డిమాండ్ ఉందని ఐజీబీసీ చెప్తోంది. నగరాల్లో నిర్మాణ, వాయు, ధ్వని, వాహన కాలుష్య స్థాయిలు పరిమితికి మించి ఉంటున్నాయి. ఆ ప్రభావం బయట తిరిగే వారిపైనే కాదు, ఇళ్లల్లో ఉంటున్న వారిపైనా పడుతోంది. దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం ఎలా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇందుకు ప్రయత్నం ఇంటి కొనుగోలు నుంచే మొదలెడుతున్నారు. కమ్యూనిటీలో వాహనాల రాకపోకలు లేకుండా పూర్తిగా బేస్మెంట్లోనే ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్లోని పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండేలా మారుస్తున్నారు. ఇతర నగరాల్లో అయితే గాలి శుద్ధి యంత్రాలను సైతం అమర్చి తాజా గాలి ఫ్లాట్లకు అందిస్తున్నారు. మన దగ్గర అంత అవసరం లేదని బిల్డర్లు అంటున్నారు. నివాసాలకు అవసరమైన వేర్వేరు ఉత్పత్తుల తయారీలో రసాయనాలు వాడుతూ ఉంటారు. ఇంటీరియర్ కోసం వినియోగించే ప్లైవుడ్లో గ్లూ ఉంటుంది. తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కాలుష్య ఉద్గారాలు వెలువడతాయి. ఇంటికి వేసే రంగుల నుంచి కూడా వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో సరైన గాలి, వెలుతురు రాకపోతే ఇంట్లోనే కాలుష్యం పెరుగుతుంది. హరిత గృహాల్లో ఇలాంటి లోపాలు లేకుండా డిజైన్ ఉంటుంది. అన్ని గదుల్లో సహజ వెలుతురు, గాలి వచ్చేలా విల్లాలు, ఫ్లాట్లు కడుతున్నారు. ఈ తరహా నివాసాల్లో వాయు నాణ్యత మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న ఈ హరిత భవనాలపై మధ్యతరగతి ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు. నిర్మాణదారులు గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు చేపడుతున్నారు. యాక్చువల్లీ గ్రీన్ బిల్డింగ్స్ ఆర్ నౌ బికమింగ్ చీపర్. ఎందుకంటే మనకి కావాల్సిన ఈకో సిస్టమ్ అవైలబుల్ ఉంది. ప్రోడక్ట్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. రెండోది, గ్రీన్ బిల్డింగ్ కట్టడం వల్ల ఇండివిజువల్ లెవెల్లో మనకి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ వెంటిలేషన్ కానీ, లైట్ వెంటిలేషన్ ఎక్కువ ఉండి చక్కగా టెక్నికల్గా డిజైన్ చేసిన పారామీటర్లు ఉంటే మన లివింగ్ స్టైల్ బికమ్స్ మచ్ మోర్ హెల్దియర్. అండ్ మనం హెల్దియర్ లివింగ్ ఉంటే మనకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మెడికల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. గ్రీన్ బిల్డింగ్స్ ఆర్ లీడింగ్ టువర్డ్స్ అ హెల్దీ లైఫ్ స్టైల్. And that is the objective. దానివల్ల you will be able to spare some money which you can use better for your family, maybe for better children education or better equipment at home. So that is definitely one. Second, మీ energy consumption will reduce when it is better ventilated, better lighted, so that imagine if your thermal index of the material that you are using is very good, obviously heat లోపలికి వచ్చేది మన బిల్డింగ్లో కానీ మన అపార్ట్మెంట్లో వచ్చేది తగ్గుతుంది. సో దానివల్ల ఇండైరెక్ట్లీ మీ ఎయిర్ కండిషనింగ్ లోడ్ తగ్గుతుంది. ఎయిర్ కండిషనింగ్ లోడ్ తగ్గితే మీ ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది. సో దట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ సేవింగ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు క్రియేటింగ్ అ గ్రీన్ ఎన్వైరన్మెంట్. నాట్ జస్ట్ మీ ఇంట్లో కాకుండా బయట కూడా మన సొసైటీని, మన సిటీని కూడా గ్రీన్ చేస్తున్నాం. కాబట్టి కలెక్టివ్గా దాన్ని ఒక హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే వెన్ యూ హ్యావ్ మెనీ బిల్డింగ్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ, దీస్ బిల్డింగ్స్ బికాస్ ఆఫ్ దేర్ మెటీరియల్ రిటైన్ హీట్. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ దట్ గ్రీన్ బిల్డింగ్స్, దట్ రిటైనింగ్ ఆఫ్ హీట్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఏంటవుతుందంటే ఓవరాల్ సిటీ టెంపరేచర్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు రేపు సిటీలో డ్రైవ్ చేస్తున్నా కానీ, సిటీ బస్సులో వెళ్తున్నా కానీ, మెట్రోలో వెళ్తున్నప్పుడు కూడా మీకు ఓవరాల్ హీట్ తగ్గుతుంది. దాట్ ఆల్సో మేక్స్ సిటీ మోర్ కంఫర్టబుల్. అప్పుడు ఏంటవుతుంది, యువర్ వర్కింగ్ ప్లేస్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్, ట్రావెలింగ్ టైమ్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్, లివింగ్ ఇన్ యువర్ హౌస్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్. అండ్ దట్ వే ద హోల్ గ్రీన్ సిటీ ఒక మంచి లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ ఈస్ వై వీ షుడ్ ఆల్వేస్ గో ఫర్ గ్రీన్ హోమ్స్ అండ్ గ్రీన్ సిటీస్.
ఆకాశ హర్మ్యాల ప్రాజెక్టుల్లో 60-70% ఖాళీ స్థలం వదిలి మిగిలిన దాంట్లో టవర్లు నిర్మిస్తున్నారు. ఈ ఖాళీ స్థలంలో పచ్చదనం, కమ్యూనిటీకి కావలసిన వసతులు కల్పిస్తున్నారు. మధ్యలో సెంట్రల్ కోర్ట్యార్డ్ కోసం ఇటీవల 3-10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించే ప్రాంతాలుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. కమ్యూనిటీ అవసరాలన్నీ ఇక్కడే లభిస్తాయి కాబట్టి రహదారిపైకి వెళ్లి కాలుష్యం బారిన పడాల్సిన పని కూడా లేదని బిల్డర్లు చెబుతున్నారు. కార్యాలయ భవనాల్లో ఏ గ్రేడ్ అయితే అంతర్జాతీయ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి. ఇవన్నీ హరిత భవనాలే. నివాసాల్లోనూ ఐజీబీసీ 4 రకాల రేటింగ్ ఇస్తోంది. ప్లాటినం, గోల్డ్, సిల్వర్ సర్టిఫికెట్ రేటింగ్ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి చాలా వరకు వీటిలో ఒక రేటింగ్ను ఎంపిక చేసుకుని హరిత నివాసాలు కడుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 1200 ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. 25 ఏళ్ల క్రితం సంప్రదాయ భవనాలకు హరిత భవనాల మధ్య నిర్మాణ వ్యయంలో చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు 11,500 గ్రీన్ ప్రో ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటీ పెరగడంతో ధరలు దిగివచ్చాయి. ప్రభుత్వం ఆదాయ పన్నులో, భవన అనుమతులు, రెరా నమోదు ఫీజులో రాయితీలు ఇస్తే మరింత ఎక్కువ మంది ముందుకొచ్చి హరిత నిర్మాణాలు చేపడుతున్నారు. ఏపీలో దేశంలో మొదటిసారిగా హరిత నిర్మాణాలకు రెరా నమోదు ఫీజులో రాయితీ ప్రకటించారు. చాలా మట్టుకు మనం చూస్తున్నాం స్కూల్ చిల్డ్రన్స్ కానీ యంగ్ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళడం, లేకపోతే స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేయడం, లేకపోతే మీకు వర్క్ ఏరియాస్కి వెళ్ళడంకి టైం ఎక్కువ పట్టడం బికాజ్ ఆఫ్ ఫాగ్. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ మన సిటీస్లోని రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి విషయాలన్నింటినీ మైండ్లో పెట్టుకొని ఐజీబీసీ లాస్ట్ 25 years నుంచి డైరెక్షన్లో వర్క్ చేస్తున్నది. ఆల్మోస్ట్ 32 types ఆఫ్ బిల్డింగ్ సిస్టమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని స్పెసిఫిక్గా గ్రీన్ ఎలా చేయాలనే రేటింగ్ సిస్టమ్స్ని మనం స్టార్ట్ చేసాం. ఇది వరల్డ్లో ఉన్న గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అన్నింటిలోని మనదే బెస్ట్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 32 types ఆఫ్ బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేసాం. అది ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే స్టేషన్స్, వీటన్నిటినీ గ్రీన్ పద్ధతిలో మనం ఎలా కట్టచ్చు. సో దట్ ఇలాంటి పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ మనం కడుతున్నప్పుడు వీటి వల్ల వచ్చే ఎన్వైరన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఎలా తగ్గించవచ్చు అనేది మన ప్రయత్నం. అండ్ వాటికి రేటింగ్ సిస్టమ్స్ చాలా పనికొస్తాయి. ఇప్పుడు మన స్టేట్లో కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గ్రీన్ విజన్ అని ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతున్నది మన స్టేట్లోని. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కి ఇప్పుడు నెట్ జీరో ఎజెండా అని మన పూర్తి వరల్డ్లోనే ఒక ఎజెండా వచ్చింది కి హౌ డూ వీ రెడ్యూస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ టు జీరో. దాంట్లోని ఇండియా యాజ్ అ నేషన్ హ్యాస్ ఆల్రెడీ కమిటెడ్ కి 2050 కల్లా మనం మన నెట్ జీరో ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేస్తాం. అండ్ దాంట్లో ఆ పాలసీ పరంగా చూసుకుంటే మన ఎఫర్ట్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు రేటింగ్ సిస్టంలో కూడా అందరూ ఒకే లెవెల్ కంట్రిబ్యూషన్ చేయలేకపోతే వాడిని కూడా వేరే వేరే లెవెల్లో 4 levelsలో మనం ఎంకరేజ్ చేస్తాం. ఒకటి మీరు సింపుల్గా గ్రీన్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తారు. దీస్ ఆర్ కాల్డ్ ద గ్రీన్ రేటెడ్ బిల్డింగ్స్. మీరు ఇంకా కొంచెం ఎఫర్ట్ బాగా చక్కగా పెట్టుకుంటే దట్ బికమ్స్ అ సిల్వర్ రేటింగ్. అండ్ ద బెస్ట్ రేటింగ్ ఆఫ్టర్ సిల్వర్ ఈజ్ గోల్డ్ అండ్ ద బెస్ట్ ఈజ్ ప్లాటినం రేటింగ్. అంటే ప్లాటినం రేటింగ్లోని మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ ఎలా వాడాలి, వాటర్ కన్జంప్షన్ ఎలా తగ్గించుకోవాలి, గ్రీన్ ఏరియాస్ని ఎలా పెంచుకుంటాం, మన బిల్డింగ్ కాకుండా చుట్టుపక్కల ఉన్న సొసైటీకి ఎలా కంట్రిబ్యూట్ చేస్తాం, గ్రీన్ ప్రోడక్ట్స్ ఎలా వాడుతున్నాం బిల్డింగ్లోని. మనం ఆల్రెడీ ఐజీబీసీ తరపు నుంచి ఆల్మోస్ట్ ఒక 10,000 ప్రోడక్ట్స్ని సర్టిఫైడ్ చేసాం. అది సిమెంట్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, బ్రిక్స్ అవ్వచ్చు, లామినేట్స్ అవ్వచ్చు, స్విచ్ బోర్డ్స్ అవ్వచ్చు, ఆల్ టైప్ ఆఫ్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అవర్ బిల్డింగ్ ఆర్ సర్టిఫైడ్ బై ఐజీబీసీ. సో అలాంటి ప్రోడక్ట్ వాడితే మనకి వీ విల్ బి ఏబుల్ టు మేక్ బెటర్ గ్రీన్ బిల్డింగ్స్. ఐజీబీసీ డెవలప్ చేసిన ఈ గ్రీన్ పాలసీని మనం ఫాలో చేస్తే డెఫినెట్లీ వీ విల్ బి ఏబుల్ టు క్రియేట్ గ్రీన్ బిల్ట్ ఎన్వైరన్మెంట్. మనందరం కలిసి ఒక గ్రీన్ సిటీస్ని క్రియేట్ చేయగలం. ఇటీవల హైదరాబాద్లో కోకాపేట్ భూముల ధరలు వేలంపాటల్లో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక భూముల ధరలు కోకాపేట్ భూములకు పలికింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన వేలంపాటల్లో ఎకరానికి 151,25,00,000 పలికింది. ఈ వేలంపాటతో కోకాపేట్లోనే ల్యాండ్ మార్క్ ఏరియా అని చెప్పొచ్చని పలు స్థిరాస్తి నిపుణులు చెప్తున్నారు. అందుకే పలు నిర్మాణ సంస్థలు ఈ స్థలాన్ని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. అసలు కోకాపేటలోని భూములకు ఎందుకింత డిమాండ్ ఉంది? ఇక్కడ భూములకు ఉన్న ప్రత్యేకత ఏంటి? భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది? కోకాపేటలోని నియోపోలిస్ను ఒక ఫ్యూచరిస్టిక్ లొకేషన్గా ఎందుకు చూస్తున్నారు అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో.
హైదరాబాద్ కోకాపేటలో గతంలో ఎకరా 100 కోట్లు పలికితే ఇప్పుడు 151 కోట్లు పలికింది. బిల్డర్లు పోటీపడి మరీ భూములు దక్కించుకుంటున్నారు. రాయదుర్గంలో ఎకరా 177 కోట్లకు కొన్నారు. వీటిని బట్టి చూస్తుంటే ఎకరా 200 కోట్ల మార్కును దాటేందుకు ఎక్కువ రోజులు పట్టవని అంచనాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్కు ఈ ధరలు అద్దం పడుతున్నాయని చెబుతున్నా హైదరాబాద్ లో అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఉండటమే అధిక ధరలకు భూముల కొనుగోలు వెనుక ఉన్న అసలు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. నగరంలో కొన్నేళ్ల క్రితం కట్టిన బహుళ అంతస్తుల సముదాయాలను గమనిస్తే ఎకరా స్థలంలో 2 నుంచి 2.5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నివాసాలు కట్టారు. 10 నుంచి 23 అంతస్తుల వరకు నిర్మించారు. భూముల ధరలు పెరిగితే అక్కడి నుంచి కాస్త దూరం వెళ్లి తక్కువ ధరకు భూములు కొని అక్కడ కట్టేవారు. అలా ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో 500-600 నివాసాలే ఉండేవి. ఇటీవల జరిగిన వేలం తర్వాత చూస్తే భూముల వేలం ద్వారా రియాలిటీ రూపురేఖలు మారిపోయాయి. ఎకరా 100 కోట్లకు కొన్నప్పుడు 4 లక్షల చదరపడుగులు కట్టేవారు. ఇప్పుడు 150 కోట్లను దాటింది కాబట్టి 5 లక్షల చదరపడుగులు కట్టేలా డిజైన్ చేస్తున్నారు. 50 నుంచి 69 అంతస్తుల వరకు వెళ్తున్నారు. వాటిలో 3 నుంచి 4,000 ఫ్లాట్లుంటున్నాయి. ఒక్కో ఫ్లాట్ కు 2 కార్లుంటాయి. నగరంలో ఎకరాల్లో భూమి కొన్నా గజాల్లో విలువ లెక్కిస్తుంటారు. బిల్డర్లు ఎఫ్ఎస్ఐ రూపంలో లెక్కగట్టి లాభ నష్టాలను బేరీజు వేస్తున్నారు. ఉదాహరణకు కోకాపేటలో ఎకరం 150 కోట్ల లెక్కన వేసుకుంటే ఇప్పుడు ఎకరానికి 5 లక్షల చదరపడుగులు నిర్మిస్తారు. అప్పుడు ఎఫ్ఎస్ఐ ధర 3,000 పడుతుంది. కట్టేది ఆకాశహర్మయాలు కాబట్టి చదరపు అడుగు 4,000 వరకు అవుతుంది. అప్పుడు చదరపు అడుగు ధర 10,000 నుంచి 12,000కు విక్రయించినా లాభసాటి అని కొంటున్నారని నిపుణులంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో కడితే ఎక్కువ స్థలం వృధా అవుతుంది కాబట్టి 5 నుంచి 15,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. కోకాపేటలో వేలం ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతుందని బిల్డర్లు వాపోతున్నారు. భారతదేశం మొత్తంలో సెంటర్ పాయింట్గా ఉన్న హైదరాబాద్కే ఎవ్రీవన్ అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఎందుకు ఈ ఆకర్షణ అంటే మీకు తెలిసిందే. ఎందుకంటే కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్, అంత బ్యూటిఫుల్, నీకు ఎవరైనా బతకగలిగే ఒక హైదరాబాద్ అయిపోయింది. ఇదేమైంది, అప్పట్లో మీరు 2006-2007లో మీరు కోకాపేట నియోపోలిస్ జియో బయటకు వస్తున్నప్పుడు దాంట్లో చూస్తే దాంట్లో ఆ రోజునే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో వస్తున్న ఈ నియోపోలిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఏ హై రైజ్ బిల్డింగ్స్ అనేది ఆ రోజున ఇచ్చారు. అందుకనే ఈ రోజున అదేం చేశారు, ఆ జీవోలో దెర్ ఇస్ నో ఎఫ్ఎస్ఐ. ఈ ఎఫ్ఎస్ఐ లేనందువల్ల ఏమైందంటే అక్కడ నియోపోలిస్లో ఇస్తున్న మౌలిక సదుపాయాలు కానీ 120 ఫీట్ రోడ్, 150 ఫీట్ రోడ్ అంటే 8 లేన్స్తో వస్తున్నది. అది కాకుండా మళ్ళీ పెడస్ట్రియన్స్కి కానీ మళ్ళీ సైకిల్ ట్రాక్ సపరేట్కి కానీ ఇట్లా ఇంత సదుపాయాలతో ఒక 240 ఏకర్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ లేఅవుట్. అది కూడా ఏం చేశారు, చిన్న చిన్న ప్లాట్లుగా అమ్మట్ల వాళ్ళు ఆ మినిమమ్ 3 ఏకర్స్ నుంచి 7 ఏకర్స్గా ఒక్కొక్క బిట్ పెట్టేశారు. ఆ బిట్లలోనే వాళ్ళు ఈ హై రైజ్కి తగ్గ మౌలిక సదుపాయాలతో టోటల్గా ఈ నియోపోలిస్ అనే దాన్ని క్రియేట్ చేశారు. అదే జీవోలో కూడా వాళ్ళు ఇంకోటి ఏమని చెప్పారంటే దిస్ ఈజ్ ఫర్ హై లైఫ్ స్టైల్, డ్రైనేజ్ వాటర్ అవుట్ఫ్లో అండ్ దాని ట్రీట్మెంట్ ఇవన్నీ ప్లాన్స్ పెట్టాలి అండ్ గ్రీనరీ మెయింటైన్ చేయాలి. దిస్ మచ్ ఆఫ్ గ్రీనరీ, దిస్ మచ్ ఆఫ్ పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇంత శాతం వాడాలి అంటే అంత శాతం గ్రీనరీ వాళ్ళు చూయించాలి. అట్లా ప్రతి ఒక్కటి ప్రణాళికాబద్ధంగా తయారు చేస్తున్నదే ఈ నియోపోలిస్. దాన్ని ఒక జోన్ సెక్టార్గా చేశారు. ఒక జోన్ వచ్చి ఖానాపూర్ సైడ్, ఒక జోన్ వచ్చి రింగ్ రోడ్ సైడ్, ఒక జోన్ వచ్చి రాయదుర్గం సైడ్, ఒక జోన్ వచ్చి గండిపేట సైడ్, సెంట్రల్ జోన్ వచ్చి అన్ని మిక్స్డ్ యూజ్ కింద చేశారు. రింగ్ రోడ్ సైడ్ వస్తున్న కన్స్ట్రక్షన్ అంతా వచ్చి కమర్షియల్ అండ్ ఇది చేశారు. అట్లా నీకు ప్రతిదీ చూస్తే ప్లాన్డ్గా సెక్టార్గా చేశారు. మన షాంఘైకి వెళ్ళినా కూడా, బీజింగ్కి వెళ్ళినా కూడా ఇఫ్ యూ సీ వన్ రోడ్, ఆ రైట్ అండ్ లెఫ్ట్లో ఉన్న ఆ హై రైజ్కి మనం మెస్మరైజ్ అవుతుంటాం. అబ్బా ఎంత పెద్ద బిల్డింగ్స్ అని అటు ఇటు చూస్తూ ఉంటాం. దట్ ఐడెంటిఫికేషన్ విల్ మేక్ బ్రాండ్ హైదరాబాద్ గ్రో. 2007లో ఆ రోజు 14 crores అన్న నియోపోలిస్ ఏంది 14 crores అక్కడ కోకాపేట దగ్గర అని అన్నారు. అదే 2021కి వచ్చేసరికి 60 crores అన్నారు. మళ్ళీ 20 నుంచి 23కి వచ్చేసరికి 150 దాటేసింది. ఈ రోజున మనం చూస్తే ఈ 150 crores దాటుతున్న ఇది మళ్ళీ కొత్తగా వస్తున్న ఆప్షన్లో దే ఆర్ థింకింగ్ అబౌట్ నియర్లీ 200 crores దాకా పోతుంది అని చెప్పి. అంటే ఇంత వాస్ట్ ఎందుకు పెడుతున్నారంటే కూడా బికాజ్ ఆఫ్ హై రైజ్ వాళ్ళకి ఆ లెవెల్లో ఆ అమౌంట్ వర్కౌట్ అవుతుంది.
ఇంటికి రంగులు వేసేటప్పుడు గదిని బట్టి రంగులు వేస్తున్నారు. టైల్స్ దగ్గరకు వచ్చేసరికి అధిక శాతం మంది అన్ని గదుల్లో ఒకే రకం టైల్స్ వేస్తున్నారు. నగరంలో చాలా వరకు కట్టిన ఇళ్లను కొనుగోలు చేయడం కూడా దీనికి కారణం. ప్రస్తుతం గదికో రకం కాకపోయినా ప్రధాన పడక గది వరకు ఇంటీరియర్స్ తగ్గ ఫ్లోరింగ్ టైల్స్ను ఎంపిక చేసుకుంటున్నారు. చిన్నారుల గదిలో వారికి నచ్చేలా ఫ్లోరింగ్ టైల్స్ ఎంపిక చేసుకోవచ్చు. మరి ఈ ఫ్లోరింగ్ టైల్స్కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటి లోపల అడుగు భాగం కూడా మట్టి కనిపించకుండా ఇల్లంతా తమకిష్టమైన వివిధ రకాల ఫ్లోరింగ్ టైల్స్తో అమర్చి అలంకరిస్తూ ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా అంటూ ఇంటికొచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న రోజులివి. ఒకరిని చూసి మరొకరు వివిధ రకాల రంగులతో ఈ ఫ్లోరింగ్ టైల్స్ని తమ ఇంటికి నచ్చినట్లుగా అలంకరించుకుంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ టైల్స్ మార్కెట్లో వివిధ మోడల్స్లో అందుబాటులో ఉన్నాయి. గ్రానైట్స్, మార్బుల్స్, కట్నీ మార్బుల్స్, బేతంచెర్ల, తాండూరు, రఫ్, పాలిష్, ఇండియన్ మార్బుల్స్, మక్రన్ మార్బుల్స్, శాంటిస్టోన్, గ్రానైన్ ఐరన్తో పాటు అనేక రకాల పేర్లతో ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బెంగళూరు, చిత్తూరు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. గ్రానైట్లో ఐరన్ అధికంగా ఉండడంతో చాలా కూల్గా ఉండే స్వభావం ఈ బండల్లో ఉంటుంది. టైల్స్ని గమనించి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తే ఆ బండలు కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా గచ్చుతోనే అందం వస్తుంది. ఆర్థిక వనరులు, అభిరుచికి అనుగుణంగా మార్బుల్స్ టైల్స్ వాడుతుంటారు. విట్రిఫైడ్ టైల్స్లోనే ప్రస్తుతం ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టైల్సే మార్బుల్ లాగా వస్తున్నాయి. వీటినే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. విట్రిఫైడ్ టైల్స్ కంటే ఎక్కువ కాలం మన్నికనిచ్చే స్టోన్ పాలిమర్ కంపోజిట్ టైల్స్ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి. టైల్స్ రంగంలో ఇదో విప్లవం అంటున్నారు తయారీదారులు. వినియోగదారులు ఎక్కువగా కోరుకునే వుడ్, మార్బుల్ ఫినిష్లోనూ మార్కెట్లో వస్తున్నాయి. లివింగ్ రూమ్లో టైల్స్ పైన కార్పెట్ వేస్తుంటారు. వీటి కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. నిర్వహణ పరంగా ఇబ్బందులున్నాయి. దుమ్మంతా కార్పెట్ కిందకు చేరుతుంది. శుభ్రం చేయడం చాలా కష్టం. టైల్స్ కార్పెట్ తరహాలో ఉంటే అందానికి అందం, శ్రమ తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కార్పెట్ టైల్స్ భిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి టైల్స్ వేశాం, ఎల్లకాలం అలాగే ఉంచాలేమో అని చింత అవసరం లేదు. క్లిక్ అండ్ లాక్ టెక్నాలజీలో వేసే టైల్స్ కాబట్టి పాత వాటిని తీసేసి కొత్తవి నచ్చినవి వేసుకోవచ్చు. కార్యాలయాల్లో శబ్దాన్ని గ్రహించేందుకు కార్పెట్ టైల్స్ని ఇన్సులేషన్గా వాడుతుంటారు. మనం ప్రతి టైల్ని స్కాన్ చేసి చూడొచ్చండి. స్కాన్ చేస్తే మూలంగా ఆ టైల్ మన ఆఫ్టర్ లేయింగ్ వాల్కి ఫ్లోర్కి లే చేసిన తర్వాత ఎలా ఉంటుందో మనం దీంట్లో వచ్చేస్తుంది మనకు మొబైల్లో. దాన్ని 360 డిగ్రీస్లో మనకు చూపించడం జరుగుతుంది. అది వాల్ అండ్ ఫ్లోర్కి మనకి ఆఫ్టర్ లేయింగ్ ఎలా ఉంటుందో మనం డిజైన్ చూసుకోవచ్చండి టోటల్గా. ముందే మీ ఇంటికి ఎలా ఉంటుంది ఈ డిజైన్ అనేది మీరు వాల్కి వేస్తే బాగుంటుందా ఫ్లోర్కి వేస్తే బాగుంటుందని చూసుకోవటానికి వీలుగా ఉంటుంది. వాల్ అండ్ ఫ్లోర్ టైల్ ఇది యూజ్ చేసుకోవచ్చు. వాల్కి వేస్తే ఎలా ఉంటుంది, ఇది ఫ్లోర్కి వేస్తే ఎలా ఉంటుంది మీకు విజిబుల్ వచ్చేస్తుంది. 360 డిగ్రీస్లో మీరు ఈ టైల్ అనేది చూసుకోవచ్చు. ఇది టైల్ కటింగ్ టైల్స్ అండి. మీ ఇంటికి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలన్నా ఇక్కడ కటింగ్ చేసిస్తాం మేము టైల్స్ని. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇవ్వటం జరుగుతుంది. మీరు టైల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైల్ని ఎలా కట్ చేసేవాళ్ళు మీరు డిజైన్ ఇచ్చినా సరే మమ్మల్ని కట్ చేసి ఇవ్వమన్నా సరే ఇవ్వటం జరుగుతుంది మాకు. ఇది వాల్కి యూజ్ చేస్తామండి, వాల్ అండ్ ఫ్లోర్కి యూజ్ చేస్తాము. ఇది మిడిల్లో మనకి అపాక్సీ ఫిల్ చేయాల్సి వస్తుంది గ్యాప్స్లో. మనము వాల్కి ఫ్లోర్కి ఎక్కడైనా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే మీ ఇంటిని అందంగా మనకి ఈ టైల్స్ని కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టీ కలర్స్ టైల్స్తో మనం ఇది డిజైన్ చేసుకోవచ్చు. మనం ఇది 1x1 సైజులో వస్తుంది. మీకు టైల్ అనేది వాల్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫ్లోర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఫ్లోరల్ డిజైన్స్ అంటాం సార్. మనకి ఇది ఎక్కడైనా హైలైట్ అయ్యే ప్లేస్లో వేసుకోవచ్చు, వాష్రూమ్స్లో వేసుకోవచ్చు. వాల్ అండ్ ఫ్లోర్ కాన్సెప్ట్స్ అండి. ఇది వాల్కి వేసుకోవచ్చు, ఫ్లోర్కి వేసుకోవచ్చు. ఓపెన్ ఏరియాలో కూడా మనం ఇది టైల్ని యూజ్ చేయొచ్చు. మనం కటింగ్ టైల్స్లోనే మోడల్స్ అండి ఇవి. ఇది వాల్ అండ్ ఫ్లోర్కి యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టీ కలర్స్తో మనం ఈ టైల్ అనేది కట్ చేసుకోవటం జరుగుతుంది. రేంజ్ అట్లా చూసుకుంటే మ్యాక్సిమం రన్నింగ్ కలర్ ఇస్ 2x4x2 కానీ ఆయన్ని ఆల్మోస్ట్ 60 రూపీస్, 60 to 40 నుంచి స్టార్ట్ అయితే 60 దాకా, 60-65 బ్రాండెడ్ దాంట్లో. మనకి 2x2 అరౌండ్ 40 నుంచి 55 రేంజ్లో ఉంటుంది. మరి ఇంకా బిగ్ సైజ్ అన్ని కొంచెం రేంజ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. 8x4 దాకా టైల్ వస్తుంది మ్యాక్సిమం.
సో 8x4 టైల్ వచ్చేసి రేంజ్ సే 150 నుంచి ఆల్మోస్ట్ 250-300 దాకా ఉంటుందండి. ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంటు కొనే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఉపగృహం అంటే ఏంటి? ఇది ఎలాంటి ఇళ్లకు వర్తిస్తుంది? ఉపగ్రహము అనేటువంటిది ఒక ఇంటి మొత్తానికి ఎన్ని ఫ్లోర్లు కట్టినా కూడా పైన వేసుకునేటువంటి ఒక రూము, లేకపోతే బయట ఒక అవుట్ సైడ్ టాయిలెట్తో మనం ఒక రూమ్ లాగా కట్టుకొని బయట అవుట్ సైడ్ టాయిలెట్ లేకపోతే అటాచ్డ్ టాయిలెట్ లాగా వితౌట్ కిచెన్, అంటే అక్కడ వంట లేకుండా మనం నిర్మాణం చేసుకునేదే ఉపగృహము. అంటే ఒక చిన్న రూము వేసుకోవటం. అది ఎందుకు వేస్తున్నాం? సౌత్ వెస్ట్ కార్నర్లో వేస్తున్నాం. అది కూడా ఎందుకు వేస్తున్నాం? హైట్ బ్యాలెన్సింగ్కి, అదేవిధంగా వెయిట్ బ్యాలెన్సింగ్కి. ఈ రెండు ఎందుకు అవసరం అవుతాయి? సౌత్ వైపు వెస్ట్ వైపు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. ఈస్ట్ రాజవీధి తీసుకుందాం. వెస్ట్ వైపు ఈ యొక్క ప్లాట్కి ఏమీ లేనప్పుడు, అంటే ఖాళీగా ఉన్నప్పుడు, అదేవిధంగా సౌత్ రోడ్డు వచ్చినప్పుడు, ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అనుకుందాం. ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అయినప్పుడు వెస్ట్ వైపు ఏం లేదు, సౌత్ వైపు రోడ్డు ఉంది. కాబట్టి హైట్ అనేటువంటిది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సౌత్ వైపు ఖాళీనే కదా, ఇక్కడేమో వెస్ట్ వైపు ఎలాంటి ఇల్లు లేదు. అలాంటప్పుడు ఏం చేసుకుంటాం? మనం ఇల్లు కట్టుకుంటే ఒక ఫ్లోర్ వేసినా లేకపోతే 2 ఫ్లోర్లు వేసినా తప్పనిసరిగా ఇంటి నైరుతి మూల ఒక రూమ్ అనేటువంటిది వేసుకోవాలి. దాన్నే ఉపగృహము అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఉపగృహము అనేటువంటిది అనంతాన్ని సూచిస్తుంది. అనంతాన్ని ఏ విధంగా సూచిస్తుంది? హైట్ పరంగా సూచిస్తుంది, అదేవిధంగా వెయిట్ పరంగా సూచిస్తుంది. ఇలా ఎప్పుడైతే ఉపగృహము అనేటువంటిది మనం నిర్ణయం చేసి కట్టామో ఈ ఇంటి మొత్తానికి బలం ఏర్పడుతుంది. అంటే మీరు ఇప్పుడు వెస్ట్ వైపు మీకు ఇల్లు లేకపోయినా, ఈ సౌత్ వైపు అనేటువంటిది రోడ్డు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఉపగృహము అనేటువంటిది యజమానికి బలాన్ని ఇస్తుంది, యజమానికి శాసించే తత్వాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడ మనం ఏదైనా స్టెప్స్ తీసుకున్నా ఈ హెడ్ రూమ్ వరకు, అంటే ఈ హెడ్ రూమ్ వస్తుంది కదా, ఈ హెడ్ రూమ్ వరకు స్లాబ్ ఎక్స్టెండ్ చేసుకుని ఈ మొత్తాన్ని కూడా మనం ఉపగృహంలాగా తీసుకోవచ్చు వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం. అంటే సౌత్ వైపు మొత్తం కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ విధంగా వెయిట్ బ్యాలెన్సింగ్ అనేటువంటి సౌత్ అంతా బరువు ఉంటుంది, నార్త్ అంతా ఓపెన్ టు స్కై పెడతాం. ఇలాంటి కండిషన్లో ఏమవుతుందంటే ఈ హెడ్ రూమ్ స్లాబు, ఈ యొక్క పెంట్ హౌస్ ఏదైతే ఉందో ఉపగృహం స్లాబు ఒకే లెవెల్లో తీసుకొని మనం కన్స్ట్రక్షన్ అనేటువంటిది తీసుకుంటాం. దీని టెర్రస్ మీదకి వెళ్ళటానికి ఇక్కడ వాయువ్యంలో ఒక స్పైరల్ స్టేర్ కేస్ ఇస్తాం. ఇలా తీసుకున్నప్పుడు ఈ మొత్తం పెంట్ హౌస్ అనేటువంటిది వెస్ట్ వైపు సౌత్ వైపు కన్స్ట్రక్షన్ లేకపోయినా అది బలాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.